వీళ్ళు న్యాయం కోసం కొట్లాడే వ్యక్తులు వీళ్ళు, న్యాయం కోసం నిలబడే మనుషులు వీళ్ళు. పాలమూరు పేద ప్రజలకు సమస్త మానవాళికి న్యాయం జరగాలని నిలబడ్డ న్యాయవాదులు వీళ్ళు. ఇట్లాంటి న్యాయవాదులకు న్యాయం జరగకపోగా తన కడుపు కోతను మిగిలించుకొని 12 సంవత్సరాలుగా నా బిడ్డను ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఏం జరిగింది కనీసం చెప్పండి మాట్లాడుతూ నేటికి 12 సంవత్సరాలు అయినా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. న్యాయం ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనిషి లేకపోయినా, మనిషి ఉండకపోయినా తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఎప్పుడోసారి రాజ్యం జ్యోతకకు శర్మసార్కు సమాధానం చెప్పే రోజు వస్తుంది. అది 12 కావచ్చు, 11 కావచ్చు, ఇంకా కావచ్చు, కానీ తప్పకుండా న్యాయం ముందు అందరూ నిలబడవలసిందే. తప్పకుండా ఎంతో వందల మందిని న్యాయం ముందు నిలబెట్టిన చరిత్ర, నిలబెట్టిన ఘనత, మాట్లాడించిన చరిత్ర, మాట్లాడించిన ఘనత మా శర్మసార్కు ఉన్నది. కాబట్టి న్యాయం కోసం నిలబడతాడు, న్యాయం కోసం కొట్లాడతాడు, న్యాయం జరిగే వరకు పోరాడతాడు. ప్రజల పక్షం నిలబడే వ్యక్తి శర్మసార్ లాంటి వాళ్లకు మనం అంతా అండగా ఉండి, చేదోడు వాడదుగా ఉండి వారికి సపోర్టుగా నిలబడాలని, తప్పకుండా కామేష్ జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతి తెలియజేస్తూ, కామేష్కు జోహార్లు అర్పిస్తూ, ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఒక పక్క కామేష్ లాంటి వాళ్ళ కొరకు, న్యాయం కొరకు మాట్లాడుతూ ఉన్నాం. మరో పక్క ఎక్కడ లేని రక్తపాతం, ఎక్కడ లేని నిర్బంధం చెవి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరి వార్త వినాలో అని టీవీల ముందు కూర్చొని ఏం సమాచారం వస్తుందని చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట ప్రజల కోసం, ప్రజల బతుకు కోసం, ప్రజల బావు కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజా పోరాటంలో నిలబడ్డ ఎంతో మంది వ్యక్తులు వాళ్ళ తమ ప్రాణాలను ధారపోస్తూ అర్పిస్తూ ఉన్నారు. వారందరికీ విరంభంగా జోహార్లు అర్పిస్తూ, కామేష్ సాయి ప్రసాద్